హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. ప్రత్యేకంగా ఇక్కడ ఒక అలర్ట్ న్యూస్ అన్నది ఇక్కడ మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. సో మెడికల్ సీట్లు అంటూ మోసగిస్తారు జాగ్రత్త అని సిపి సజ్జనార్ ప్రత్యేకంగా ఒక ప్రకటన అయితే చేశారు. సో ఇది దేని గురించి, ప్రత్యేకంగా విద్యార్థులకు ఏం చెప్పాలనుకుంటున్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే, నీట్లో తక్కువ మార్కులు సాధించిన మేనేజ్మెంట్ కోటాలో తక్కువ ధరకు ఎంబీబీఎస్ సీట్లు ఇస్తామని మోసగించే ముఠాలతో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి హైదరాబాద్ నగర సిపి సజ్జనార్ పేర్కొన్నారు. అలాగే నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన విద్యార్థులు అలాగే తల్లిదండ్రులతో ప్రత్యేకంగా ప్రకటన విన్నపాన్ని అయితే శుక్రవారం చేశారు. సో వైద్య వృత్తిపై సమాజంలో ఉన్న గౌరవాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది మోసగాళ్లు తల్లిదండ్రులను ఏమార్చే ప్రయత్నంలో కొన్ని లక్షలు కాజేస్తున్నారు. ఇటువంటి ముఠాల చేతిలో ఎంతమంది మోసపోయినా ఘటనలు అనేకంగా కనిపిస్తున్నాయి. సో నీటిలో ర్యాంకు రాకుండా చైనా, కిర్గిస్థాన్, కజకస్తాన్, జార్జియా, ఆర్మేనియా, కెబెర్నియా వంటూ దేశాల్లో తక్కువ ఖర్చులతో వైద్య విద్య పూర్తి చేయొచ్చని ఆశ చూపుతున్నారు. ఇలాంటి మాయగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకంగా సిపి సజ్జనార్ అయితే చెప్పుకొచ్చారు. అలాగే ఏదైనా యూనివర్సిటీలో చదవాలి అనుకుంటే ముందు ఆ యూనివర్సిటీ అన్నది భారత ప్రభుత్వ నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకొని ప్రత్యేకంగా వెబ్సైట్లో చూసుకొని తర్వాత దానిపై దృష్టి సారించాలని చెప్పుకొచ్చారు. అలాగే సీట్ల పేరుతో డబ్బు డిమాండ్ చేస్తే 100 డైల్ చేసి ఫిర్యాదు చేయవలసిందిగా సిపి సజ్జనార్ అయితే కోరుకొచ్చారు. సో ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో వైద్య విద్యకున్న డిమాండ్ అలాంటిదో మనం చూస్తూనే ఉన్నాం. సో కొన్ని కోట్లలో ఖర్చు చేయాల్సి వస్తున్న నేపథ్యంలో ఒకవేళ నీట్లో సీట్ రాకపోతే లేదా తక్కువ ర్యాంక్ వచ్చినా, లేదు మేము ఖచ్చితంగా దీనికి సంబంధించి సీట్ మీకు తక్కువ ప్రైస్లోనే ఎంబీబీఎస్ చేయిస్తామని చెప్పేసి వాళ్ళని చైనాకి, కిర్గిస్థాన్కి ఇలా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ చదివిస్తామని చాలా మంది మోసగాళ్ళు బయటకు వస్తున్నారు. సో దీనికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార్ చెప్పుకొచ్చారు. సో ఇప్పుడైతే యూజీ పరీక్ష కొన్ని రోజులు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఇలా మాట్లాడక రావడం అనేది తల్లిదండ్రులకు కూడా ఒక అలర్ట్గా అయితే కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా పిల్లలు బాగుపడాలి అన్న నేపథ్యంలో ఎంత వీలైతే అంతవరకు మేము డబ్బు పెడతాము, ఆ పిల్లలు బాగుపడితే చాలు అన్నవారిని మెయిన్ టార్గెట్స్గా చేస్తూ వాళ్ళని టార్గెట్ చేసుకొని మోసగాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో దూర ప్రాంతాలకి మీ పిల్లల్ని పంపించి కంప్లీట్గా వాళ్ళ చదువంతా చూసుకునే బాధ్యత మాది, వాళ్ళని ఎంబీబీఎస్ కంప్లీట్ చేయించి ఇక్కడ తిరిగి తీసుకొస్తామని చెప్పేసి మోసపూరితమైన మాటలు చెప్పి మరి తల్లిదండ్రులని మాయ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి కాలేజ్ అయినా సరే మీరు ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే అది ఖచ్చితంగా భారత ప్రభుత్వ కమిషనరేట్ల అందులో ఉందో లేదో చెక్ చేసుకొని ఆ వెబ్సైట్లో చెక్ చేసుకున్న తర్వాతే, మెడికల్ దాంట్లో ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాతే అందులో మీరు ఎటువంటి ఫీజులు కట్టడం కానీ లేకపోతే అందులో చదివించడానికి ఒక నిర్ణయం కానీ తీసుకోవాలని ప్రత్యేకంగా సిపి సజ్జనార్ చెప్పుకొచ్చారు. మరి తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు కూడా ఎవరైనా వచ్చి చెప్పగానే వాటి గురించి వినేసి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం కాకుండా పూర్తి వివరాలు తెలుసుకున్నాకే, దానిపై అవగాహన ఉన్నాకే ఒక ప్రయత్నం అన్నది చేయాలని చెప్పేసి కేవలం సజ్జనార్ మాత్రమే కాకుండా చాలా మంది అధికారులు కూడా ఈ విషయంపై ఎంత కుదిరితే అంత తల్లిదండ్రులతో పాటు పిల్లలకి కూడా ఒక విధమైన వివరణ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.